సో ఇది వచ్చేసి ఒక క్లాప్ స్విచ్ సర్క్యూట్ అనమాట. సో వన్ టైం క్లాప్ చేస్తే సర్క్యూట్ అయితే ఆన్ అవుతుంది అనమాట, అంటే బల్బ్ గ్లో అవుతుంది. సో నేను ఆన్ చేసి చూపిస్తాను. సో బల్బ్ అయితే గ్లో అయింది కదా. సో నేనైతే వన్ టైం క్లాప్ చేయగానే అయితే ఆఫ్ అయిపోయింది అనమాట. సో సెకండ్ టైం క్లాప్ చేయగానే అయితే ఆన్ అయింది అనమాట. సో సౌండ్ బేస్డ్ అయితే వర్క్ అవుతుంది అనమాట ఇది. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో ఈ వీడియోలో వచ్చేసి ఒక క్లాప్ స్విచ్, సో సౌండ్ని బట్టి ఇదైతే ఆపరేట్ అవుతుంది అనమాట. సో వన్ టైం క్లాప్ చేస్తే ఆన్ అవుతుంది, సెకండ్ టైం క్లాప్ చేస్తే ఆఫ్ అవుతుంది. సో ఈ సర్క్యూట్ని ఎలా డిజైన్ చేయాలనేది అయితే నేను ఈ వీడియోలో చూపిస్తాను, అలాగే ఎలా తయారు చేయాలనేది కూడా చూపిస్తాను. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఏంటంటే ఒక స్మాల్ రిక్వెస్ట్. సో చాలామంది అయితే సబ్స్క్రైబ్ చేయకుండా అయితే చూస్తున్నాను అనమాట. ఇది ఒక పెద్ద డిసడ్వాంటేజ్ నాకైతే. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకొని చూడడం వల్ల ఏంటంటే నాకైతే ఛానల్ అనేది గ్రో అవుతుంది, అలాగే నాకు మోటివేషన్ అయితే వస్తుంది అనమాట ఇలాంటి ఎలక్ట్రానిక్ ప్రాజెక్ట్ చేయడానికి. సో అంతేకాకుండా ఈ వీడియోస్ని మీరు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేస్తే వాళ్ళకు కూడా కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే వస్తుందన్నమాట సో ఎలక్ట్రానిక్స్ పట్ల. సో ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను అయితే సపోర్ట్ చేయండి. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఈ క్లాప్ స్విచ్ తయారు చేయడానికి ఫస్ట్ వచ్చిన చిక్ ఏంటంటే, సో మనకు డివైస్ అయితే కావాలి. సో అదేంటంటే సౌండ్ని ఎలక్ట్రికల్ సిగ్నల్గా మార్చాలనేది ఒక డివైస్ అయితే కావాలి. సో డివైస్ అనొచ్చు లేదా సర్క్యూట్ అనొచ్చు. సో అలాంటిది అయితే ఒకటి కావాలి మనకి. సో నేనైతే చాలా అయితే ఆలోచించాను అనమాట. సో ఎలా అని ఆలోచిస్తే నాకైతే గుర్తొచ్చిందనమాట. సో నేను 4th సెమిస్టర్ చదివేటప్పుడు నాకు ఎలక్ట్రానిక్ సబ్జెక్ట్లో యాంప్లిఫైర్స్ అనేటి సబ్జెక్ట్ అయితే ఉంది. సో ఆ లెసన్లో అయితే ఉందన్నమాట ఎలా ఒక సౌండ్ని ఎలక్ట్రికల్ సిగ్నల్గా మార్చాలి అనేది. సో అదే యాంప్లిఫికేషన్ మెథడ్ అనమాట. సో యాంప్లిఫైర్ అంటాం సింపుల్గా. సో ఇది ఏం చేస్తుందంటే ఒక సౌండ్ని వచ్చేసి ఎలక్ట్రికల్ సిగ్నల్గా అయితే మారుస్తుంది. సో ఇదే అనమాట ఇది మెయిన్ కాన్సెప్ట్ దీంట్లో. సో ఇప్పుడు యాంప్లిఫైర్ సర్క్యూట్ని అయితే తయారు చేద్దాం. సో యాంప్లిఫైర్ సర్క్యూట్ తయారు చేయడానికి కావాల్సిన ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ లిస్ట్ మొత్తాన్ని నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో అలాగే వాటి లింక్స్ని కూడా ప్రొవైడ్ చేస్తాను. సో మీరు అక్కడి నుంచి అయితే బై చేయొచ్చు. సో నేను మ్యాక్సిమం లోకల్ షాప్స్లో దొరికే ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్తోనే అయితే ప్రాజెక్ట్ చేస్తాను. సో ఎందుకంటే అందరికీ అవైలబుల్గా ఉండాలి కాబట్టి. సో మీకు ఒకవేళ దొరకలేదు అంటే లోకల్లో, సో నేను లింక్స్ ప్రొవైడ్ చేస్తున్నాను కదా, సో అక్కడి నుంచి అయితే మీరు పర్చేజ్ చేయొచ్చు అనమాట. సో వీడియోని ఎక్కడైతే స్కిప్ చేయకండి. సో స్కిప్ చేస్తే మాత్రం మొత్తం కాదు, సో ఫుల్ వీడియో అయితే చూడండి. సో నేను సర్క్యూట్ డయాగ్రామ్ కూడా అయితే ఈ వీడియో లాస్ట్లో అయితే చూపిస్తాను. సో యాంప్లిఫైర్ సర్క్యూట్ని అయితే తయారు చేసుకున్నాను అనమాట. సో టెస్ట్ అయితే చేసి చూపిస్తాను. సో నేను ఎప్పుడైతే స్నాప్ చేస్తానో అంటే చిటికే వేస్తానో ఆ ఎల్ఈడి అయితే బ్లింక్ అవుతుంది, గమనించవచ్చు. సో ఇప్పుడు మనకైతే ఒక స్విచ్ సర్క్యూట్ అయితే కావాలి. సో అది ఏంటంటే మనకి ఏదైతే యాంప్లిఫైర్ సర్క్యూట్ తయారు చేసుకున్నామో అది సౌండ్ సిగ్నల్ ఎలక్ట్రికల్ సిగ్నల్గా మార్చింది కదా. సో ఆ ఎలక్ట్రికల్ సిగ్నల్ని బట్టి ఆ స్విచ్ అనేది యాక్ట్ అవ్వాలి. సో ఇది వచ్చేసి సిగ్నల్ కంట్రోల్ స్విచ్ సర్క్యూట్ అనమాట. సో సింపుల్గా మాడ్యూల్. సో దీన్ని ఎలా తయారు చేయాలని వీడియో చేశాను. సో దాని thumbnail అయితే ఇదే. సో దాన్ని లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, అలాగే ఐకార్ట్లో ఇస్తాను అనమాట. సో అక్కడి నుంచి అయితే మీరు చూడొచ్చు. సో నా ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకైతే ఈ సర్క్యూట్తో ఏం ప్రాజెక్ట్ చేశాను అనేది అయితే వాళ్ళకి తెలుసు. సో వాళ్ళు వచ్చేసి తెలిసిన వాళ్ళు కమెంట్ చేయండి సో ఏం ప్రాజెక్ట్ చేశానని ఈ సర్క్యూట్ బోర్డ్తో. సో ఐఆర్ సెన్సార్ అనేది రిమూవ్ చేసి మనం తయారు చేసుకున్న యాంప్లిఫైడ్ సర్క్యూట్ని అయితే ఈ మాడ్యూల్కి అయితే కనెక్ట్ చేసుకోవాలన్నమాట. సో నేనైతే ఇప్పుడు సాల్వింగ్ చేస్తున్నాను యాంప్లిఫైడ్ సర్క్యూట్ని, అలాగే అవుట్పుట్ మాడ్యూల్ సర్క్యూట్. సో కనెక్షన్స్ అయితే ప్రాపర్గా ఇచ్చుకోవాలన్నమాట. సో లేదంటే సిగ్నల్ అనేది డిస్టర్బెన్సెస్గా అయితే వస్తుంది. సో కరెక్ట్గా వైరింగ్ చేసుకున్న తర్వాతే బ్యాటరీ అయితే కనెక్ట్ చేయండి, లేదంటే సర్క్యూట్ కాలిపోతుంది అనమాట. సో నేనైతే సాల్వింగ్ చేసేసుకున్నాను. సో ఇప్పుడైతే టెస్ట్ చేసి చూపిస్తాను. సో బ్యాటరీకి అయితే కనెక్ట్ చేసి ఇదే ఇన్పుట్ టెర్మినల్స్ అనమాట. సో ఇది 12 volts బ్యాటరీ. సో దీన్ని కూడా ఎలా తయారు చేయాలనేది నేను వీడియో చేశాను. సో ఆ వీడియోని కూడా ఐకార్ట్లో అలాగే డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడి నుంచి అయితే మీరు చూడొచ్చు. సో గ్రీన్ ఎల్ఈడి వచ్చేసి అవుట్పుట్ ఇండికేట్ చేస్తుంది అనమాట, బ్లూ ఎల్ఈడి సిగ్నల్ ఇండికేట్ చేస్తుంది అనమాట. సో నేను ఎప్పుడైతే సౌండ్ చేస్తానో అప్పుడైతే రిలే అయితే ఆన్ అండ్ ఆఫ్ అయితే అవుతుంది. సో మీరు గమనించవచ్చు రిలే సౌండ్. సో ఇప్పుడు వచ్చేసి 220 volts మీ ఏసీ మెయిన్స్కి అయితే కనెక్ట్ చేసి చూపిస్తాను. సో ఏసీ లోడ్ని పెట్టేసి, సో నేనైతే సింపుల్గా హోల్డర్ తీసుకొని, సో సిరీస్లో అయితే ఈ మనం ఏదైతే తయారు చేసుకున్నామో మాడ్యూల్ ఉంది కదా, సో ఆ మాడ్యూల్కి ఏసీ మెయిన్స్కి హోల్డర్కి సిరీస్లో అయితే కనెక్ట్ చేయాలి.
సో నేను చూపిస్తున్నాను వీడియోలో జాగ్రత్తగా చూడండి. సో కనెక్షన్స్ ఏవైనా రాంగ్ కనెక్షన్ ఇచ్చారంటే మాత్రం సో నేనైతే సింపుల్గా అయితే కనెక్ట్ చేసుకున్నాను ఫాస్ట్గా. సో అయితే కనెక్ట్ చేసేసాను వైరింగ్ అంతా. సో ఇప్పుడైతే ఎక్స్టెన్షన్ బాక్స్కి అయితే కనెక్ట్ చేసి చూపిస్తాను. సో సప్లై అయితే ఉంది, నేను టెస్టర్తో చెక్ చేసి చూపిస్తున్నాను. సో ఎల్ఈడి బల్బ్ అనమాట 9 వాట్స్ ఏసీ బల్బ్. సో నేనైతే కనెక్ట్ చేస్తున్నాను సప్లైకి. సో బ్లింక్ అయింది మీరు చూడొచ్చు. సో నేను ఎప్పుడైతే సౌండ్ చేస్తానో అప్పుడైతే ఆన్ అవుతుంది అనమాట. సో మీరు బాగా గమనించవచ్చు, ఒకసారి సౌండ్ చేస్తే ఆన్ అవుతుంది, రెండోసారి సౌండ్ చేస్తే ఆఫ్ అవుతుంది అనమాట. సో నేను స్నాప్ చేసి కూడా చూపిస్తున్నాను చిటికా. సో ఇప్పుడు క్లాప్ చేస్తున్నాను అనమాట. సో 1 టైం క్లాప్ చేస్తే ఆన్ అవుతుంది, సెకండ్ టైం క్లాప్ చేస్తే ఆఫ్ అవుతుంది. సో సర్క్యూట్ అయితే బాగా వర్క్ అవుతుంది, సో యాక్యురేట్గా వర్క్ అవుతుంది. సో సర్క్యూట్ అయితే సక్సెస్. సో ఇలా ఒక ప్రాజెక్ట్ని డిజైన్ చేసి అది సక్సెస్ అయితే ఆనందం వేరే లెవెల్లో ఉంటుందన్నమాట. సో ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయలేదంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇలాంటి మంచి ఎలక్ట్రానిక్ ప్రాజెక్ట్స్ కోసం. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీరు మిస్ అవ్వకుండా ఉంటారు.